హాయ్ అండి అందరికీ. నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, కన్సల్టెంట్ ఆప్థాల్మాలజిస్ట్ని. ప్రతిసారి కూడా వీడియోస్ హెల్త్ రిలేటెడ్గా, ఐ కేర్ రిలేటెడ్గా పెడుతూ ఉంటాను. మనము ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఈ సంవత్సరం 2025 ఎండ్కి వచ్చేసాము. ఎన్నో మెమరీస్ ఉన్నాయి మనకు, మంచివి, చెడువి, మనసును కలిచివేసేవి, మనసును ఎంతో ఉత్తేజపరిచేవి, రకరకాల మిశ్రమాల్లో మనకు అనుభూతులు పంచినవి ఉన్నాయి. మనం ఎన్ని అనుకున్నా అనుకోకపోయినా కాలం ఆగదు కదా. సో చూస్తూ చూస్తూ 2026 2026లోకి అడుగు పెట్టబోతున్నాము. చాలామందికి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం అనుకున్నట్టుగా కొత్త కొత్త రెజల్యూషన్స్, ఇవి చేయాలి అవి చేయాలి ప్రతిసారి అనుకుంటూ ఉంటాము. వాటిలో కొన్ని రోజులు పోయాక అన్నీ కూడా గంగలో కలిసిపోతాయి. లాస్ట్ టైం కూడా నేను ఎన్నో అనుకున్నాను, కొన్ని రోజులు చేశాను, మిగతావన్నీ కూడా అలాగే అటకెక్కాయి. కానీ ఆగం కదా, మళ్ళీ కొత్తగా రిజల్యూషన్స్ చేయాలి, వీలున్నంత వరకు పాటించాలి. ఎప్పుడు కూడా న్యూ ఇయర్ రాగానే మనకు రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు న్యూ ఇయర్ విషెస్ చెప్తూ ఉంటాము, ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది, ఏమీ మారదు అన్నట్టు ఒక ఫన్నీ వీడియో చెప్పారు. ఆయన ఎంతో జీవిత అనుభవంతో చెప్పారు, కరెక్టే. కానీ దాంట్లో ఒక చిన్న విషయం ఉంది. మనము ఇప్పుడు పరిస్థితుల్లో ఎలా అయితే బిహేవ్ చేస్తున్నామో అలా ఉంటే మాత్రం 1 ఇయర్ కాదు 10 ఏళ్ళైనా కూడా అలాగే ఉంటుంది, ఏమాత్రం మారదు. కానీ కొంచెం ఆలోచించి మన జీవితాన్ని, మన నిర్ణయాలని కరెక్ట్గా తీసుకొని, ఒకళ్ళ మీద డిపెండ్ కాకుండా, ఒకళ్ళు ఏదో అనుకుంటారని కాకుండా, మనకు ఏదైతే కరెక్ట్గా అనిపిస్తుందో అది చేస్తూ, దాని పర్యవసనాలు ఏదైతే ఉంటాయో వాటికి కూడా బాధ్యత వహిస్తూ ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా కొత్త సంవత్సరం కొత్త ఆశలు వస్తాయి. మనము కొత్త కొత్త విజయాలు సాధించవచ్చు. ఎన్నైనా కూడా ఎక్కువగా ఆలోచించకుండా మనసును ఉల్లాసంగా పెట్టుకొని, జరిగిన మంచిని తలుచుకుంటూ, చెడులోంచి కూడా నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఇదే నిజంగా మనము చేసుకునే హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. ఐ ఆల్ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. థ్యాంక్ యూ.